హాయ్ అండి. ఈరోజు మీకోసం పని మనిషి మెడలో తాళి కట్టాడు కథ యొక్క భాగం తీసుకొని వచ్చాను. మరి కథలోకి వెళ్తే ఆదిత్య, సిరి ఇద్దరు ఆనంద నిలయం గేటు దాటి బయటకు వచ్చారు. ఆదిత్య తన ఖరీదైన కార్లు, క్రెడిట్ కార్డులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఇంట్లోనే వదిలేశాడు. జేబులో కొద్దిపాటి నగదు తప్ప అతని దగ్గర ఇంకేమీ లేదు. సిరి మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దేశాన్ని శాసించే ఓ కోటీశ్వరుడు కేవలం నా కోసం ఇలా రోడ్డుపైకి వచ్చేశాడు అనే ఆలోచనే ఆమె గుండెను ముక్కలు చేస్తుంది. ఆమె బాధగా చూసింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఆదిత్య గారు అని అడిగింది. ఆదిత్య మాత్రం చిన్నగా నవ్వాడు. నాకు డబ్బు పోయిందనే బాధ లేదు సిరి. నా భార్య నా పక్కన ఉంది. అదే నాకు పెద్ద సంపద అన్నాడు. ఒక ఆటో ఆపాడు. ఆటో నగరంలోని ఒక మధ్యతరగతి కాలనీ దగ్గర ఆగింది. అక్కడ ఆదిత్య స్నేహితుడు విక్రమ్ ముందే ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అద్దెకు తీసి సిద్ధంగా ఉంచాడు. ఒకవేళ తాతయ్య ఒప్పుకోలేకపోతే ఉండటానికి అని ఆదిత్య ముందే ఆలోచించాడు. ఆ ప్లాట్ చాలా చిన్నది. ఆనంద నిలయంలో ఆదిత్య బెడ్రూమ్ కూడా దానికంటే పెద్దది. ఇంట్లో ఒక పాత మంచం, 2 కుర్చీలు, కిచెన్లోని కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి. సిరి ఆశ్చర్యంగా చూసింది. మనమా ఇక్కడ ఉండబోతున్నామా అని అడిగింది. అవును సిరి, కొన్నాళ్ళ పాటు ఇదే మన రాజ్యం, ఇవే మన సింహాసనాలు అంటూ పాత కుర్చీలు చూపించాడు ఆదిత్య. ఇన్ని కష్టాల్లో కూడా నవ్వుతూ మాట్లాడుతున్న అతని స్వభావం సిరి మనసును తాకింది. ఆమె వెంటనే చీర కొంగు నడుముకు దోపుకొని ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఆదిత్య కూడా కిటికీలు తుడవడం మొదలుపెట్టాడు. అయ్యో, మీరు ఎందుకు చేస్తున్నారు అని సిరి ఆందోళనగా అడిగింది. ఇల్లు నాది కదా, ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది అన్నాడు. 2 గంటల తర్వాత ఆ చిన్న ఇల్లు ఎంతో ఆప్యాయంగా కనిపించింది. సిరి కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ తీసుకుని వచ్చింది. బాల్కనీలో నిలబడి సాయంత్రపు వెలుతురును చూస్తున్న ఆదిత్యకు కాఫీ అందించింది. ఒక సిప్ తాగిన ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు. వావ్, నా జీవితంలో తాగిన బెస్ట్ కాఫీ ఇదే అన్నాడు. సిరి సిగ్గుతో నవ్వింది. మీరు మరీ పొగుడుతున్నారు. లేదు సిరి, పెద్ద ఇంట్లో పనివాళ్ళు ఇచ్చే కాఫీలో ఫార్మాలిటీ ఉంటుంది, కానీ ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. ఆ మాటలు సిరి హృదయంలో ఏదో కొత్త అనుభూతిని నింపాయి. రోజులు గడిచాయి. ఆదిత్య తన స్నేహితుడి సహాయంతో ఒక చిన్న సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ప్రారంభించాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు. సిరి కూడా ఖాళీగా ఉండలేదు. ఆమె ఇంటిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆదిత్యకు టిఫిన్, భోజనం సిద్ధం చేసేది. ఆఫీస్ అకౌంట్స్ కూడా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు భోజనం చేస్తూ ఆదిత్య అడిగాడు, సిరి, నువ్వు మళ్ళీ చదువుకుంటావా? సిరి ఆశ్చర్యపోయింది. ఇప్పుడా? అవును, ఒక మహిళకు విద్య ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి అన్నాడు. ఆ మాటలు విన్న సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గురించి ఇంతగా ఆలోచించిన మనిషిని ఆమె జీవితంలో చూడలేదు. అలా సిరి డిగ్రీ పూర్తి చేయడానికి అప్లై చేసింది. ఇద్దరూ కలిసి బైక్పై ఆఫీస్కు వెళ్ళడం, కలిసి కష్టపడటం వారి మధ్య ప్రేమను మరింత దగ్గర చేసింది. ఇక్కడ వాళ్ళ జీవితం సంతోషంగా సాగుతుంటే ఆనంద నిలయంలో మాత్రం రఘుపతి వర్మ ఒంటరైపోయాడు. ఆదిత్య లేని ఇల్లు ప్రాణం లేని శరీరంలా మారిపోయింది. ఇదే సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రకాష్ ప్లాన్ చేశాడు. మీ మనవడు మీకోసం కాదు, ఆ పని మనిషి కోసం వెళ్ళిపోయాడు. కంపెనీని నాకు అప్పగించండి అన్నాడు. కానీ రఘుపతి వర్మ కోపంగా అన్నాడు, నా మనవడు నా రక్తం, నా వారసుడు, నువ్వు వెళ్ళొచ్చు. ఆ రాత్రి ఆయన ఆదిత్య చిన్ననాటి ఫోటోలు చూస్తూ ఏడ్చాడు. డబ్బుతో బంధాలు కొనలేం అనే ఆదిత్య మాటలు ఆయనకు వెంటాడాయి. ఇక మరోవైపు ఒక వర్షపు రాత్రి సిరి ఇంట్లో ఒంటరిగా ఉంది. కరెంట్ లేదు. వర్షం ఉరుములతో కురుస్తుంది. ఆమెకు ఆదిత్య గురించి ఆలోచనలు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే పూర్తిగా తడిసిపోయి ఆదిత్య నిలబడి ఉన్నాడు. ఈ వర్షంలో ఎందుకు వచ్చారు అని సిరి ఆందోళనగా అడిగింది. నువ్వు ఒంటరిగా భయపడతావని అన్నాడు. ఆ మాటలు విన్న సిరి హృదయం కరిగిపోయింది. ఆదిత్య ఒక చిన్న పార్సిల్ ఇచ్చాడు.
అందులో ఒక అందమైన పట్టుచీర మల్లెపూల దండ ఉన్నాయి. మన కంపెనీకి వచ్చిన మొదటి సంపాదనతో నీకోసం కొన్నాను అన్నాడు. సిరి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత ఆదిత్య మెల్లగా అన్నాడు, ఐ లవ్ యూ సిరి. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టే సిరి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఐ లవ్ యూ టూ. ఆ రాత్రి వారి బంధం నిజమైన దాంపత్యంగా మారింది. కాలం గడిచింది. 6 నెలల్లో ఆదిత్య కంపెనీ పెద్ద స్థాయికి ఎదిగింది. సిరి కూడా చదువులో వ్యాపారంలో ఎంతో ఎదిగింది. అయితే ఒకరోజు ఆదిత్యకు ఫోన్ వచ్చింది. సార్, రఘుపతి వర్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ మాట విన్న ఆదిత్య గుండె ఆగినట్టయింది. ఇద్దరూ వెంటనే హాస్పిటల్కు వెళ్ళారు. డాక్టర్ చెప్పాడు, ఆయన సమస్య గుండె కాదు, ఒంటరితనం, మనమడు దూరమయ్యాడనే బాధ. ఆ మాటలు ఆదిత్యను కుదిపేశాయి. ఐసీయూలోకి వెళ్ళి తాతయ్య చేతులు పట్టుకొని ఏడ్చాడు. తాతయ్య, నన్ను క్షమించు. రఘుపతి వర్మ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. బయట ప్రకాష్ మళ్ళీ కుట్ర మొదలుపెట్టాడు. కంపెనీని తన చేతుల్లోకి తీసుకోవాలని బోర్డ్ మీటింగ్ పెట్టాడు. కానీ అక్కడికి వచ్చిన సిరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ధైర్యంగా నిలబడి ప్రకాష్ అక్రమాలన్నీ బయటపెట్టింది. బోర్డ్ మెంబర్స్ అంతా ఆమెకు సలాం చేశారు. ఈ సంఘటన అంతా రఘుపతి వర్మ కూడా చూశాడు. ఆయనకు తన తప్పు అర్థమైంది. సాయంత్రం సిరిని తన దగ్గరకు పిలిచాడు. నన్ను క్షమించమ్మా, నువ్వు నా ఇంటి మహాలక్ష్మివి, మళ్ళీ ఆనంద నిలయానికి వస్తావా తల్లి అని చేతులు జోడించాడు. సిరి వెంటనే ఆయన కాళ్ళపై పడిపోయి ఏడ్చింది. అప్పుడే లోపలికి వచ్చిన ఆదిత్య ఈ దృశ్యం చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితంలో అత్యంత ప్రేమించే ఇద్దరు మనుషులు ఒకటయ్యారు. కొన్ని రోజుల తర్వాత రఘుపతి వర్మ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడు. ఆనంద నిలయం మళ్ళీ వెలుగులతో నిండిపోయింది. ఈసారి సిరి ఒక పని మనిషిలా కాదు, ఆ 100 కోట్ల సామ్రాజ్యానికి మహారాణిలా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. కానీ ప్రకాష్, స్నేహ అవమానాన్ని మర్చిపోలేదు. వాళ్ళు కొత్త కుట్రతో తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ తుఫాన్లో ఆదిత్య, సిరి జీవితంలో ఇంకా ఎలాంటి మలుపులు వస్తాయో తర్వాత భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ కథ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.